అందమైన నెమలి ఉండేది. ప్రతి ఉదయం అది రెక్కలు విప్పి నాట్యం చేస్తూ, హా చూడండి, నాలాంటి అందమైన పక్షి ఈ భూ ప్రపంచంలో లేదు అంటూ అహంకారానికి పోయేది. ఒక వృద్ధ గుడ్లగూబ కూడా ఉంది. అది రాత్రి చూపుతో జంతువులందరికీ సాయం చేస్తూ ఉండేది. హహా, నువ్వు పగటి వేళల్లో ఏమీ చూడలేవు, నువ్వు సగం గుడ్డిదానివి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ అందం నీకో బహుమతి. కానీ నా చూపు రాత్రి జంతువులకు ప్రాణం రక్షించే తుఫాన్ వచ్చింది. గాలి, వర్షం తీవ్రంగా ఎక్కువైపోయాయి. నెమలి మాత్రం తన అందమైన రెక్కల్ని కాపాడుకోవడంలో బాగా బిజీగా ఉండి తుఫాన్లో చిక్కుకుని తడిసి ముద్దయిపోతూ ఉంది. జంతువులు చీకట్లో దారి తప్పి గుడ్లగూబ దగ్గరికి వచ్చాయి. గుబా తన పెద్ద పెద్ద కళ్ళతో చీకట్లో దారి చూపించింది. గుహలో తడిసి ముద్దైన నెమలి కూడా ఉంది. అది సిగ్గుపడుతూ గుడ్లగూబ దగ్గరికి వచ్చి, క్షమించు గుడ్లగూబమ్మా, నీ శక్తి ఎంత గొప్పదో నాకిప్పుడు తెలిసింది. అందం కంటే ఉపయోగం, అహంకారం కంటే సహాయం గొప్పది. నిజం నెమలి, ప్రతి ఒక్కరి ప్రత్యేకతను ఇతరుల మేలు కోసం వాడితేనే మన విలువ పెరుగుతుంది.